కొత్తగా ఒక శిష్యుడు చేరుతాడు. అందరితో పాటు అతడు విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళంతా చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటూ ఉంటారు. ఇతడు మాత్రం అందరితో రాకుండా వెనకబడిపోతూ ఉంటాడు. చాలా రోజులు అలాగే జరుగుతుంది. అతడు చాలా అవమానం పాలవుతుంటాడు. అప్పుడు గురువు గారు ఒక రోజు పిలిచి నీ చేయి చూపి అంటాడు. చూసి నీకు విద్యారేఖ లేదు, విద్యాయోగం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఏదైనా పని చేసుకో అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంటికి ఎలా వెళ్ళాలి, అమ్మ నాన్నలకు ఎలా చెప్పాలి విషయం అని. వెళ్తూ వెళ్తూ ఉండగా మధ్యలో ఒక బావి దగ్గర దాహం కోసం నీళ్లు తాగదామని చూస్తాడు. అక్కడ చూస్తే ఒక తాడుతో చేదుతూ ఉంటారు నీళ్లు. చేదుతున్నప్పుడు ఆ రాయి గిలక అరిగిపోయి ఉంటుంది. ఏంటిది అప్పుడు అనుకుంటాడు. ఒక బలహీనమైన తాడు వల్ల రాయే అరగంగా లేంది నేను చదివితే ఎందుకు సాధించలేను అని అప్పుడు అతను ఆలోచిస్తాడు. మళ్ళీ ఆశ్రమాన్ని తిరిగి వెళ్ళి గురుగారు నాకెక్కడ లేదు విద్యారేఖ చూపించండి అంటే ఇక్కడ లేదు బాబు అంటే అతడు వెళ్ళి ఒక కత్తి తీసుకుని అక్కడ కోసుకుని నాకు విద్యారేఖ వచ్చింది ఇప్పుడు నేను చదువుతాను అని చాలా పట్టుదలగా అప్పటి నుంచి కూర్చొని శ్రద్ధగా చదువుతాడు. అందరికన్నా ఎక్కువ తొందరగా అన్ని నేర్చేసుకుంటాడు. ఆ గురువు చాలా ఆనందపడతాడు. అతడు ఎవరో కాదు, ఆ అబ్బాయి మన సంస్కృత భాషలో వ్యాకరణాన్ని రచించిన పాణిని. చూసారా, మనం కూడా అంతే. ఏదైనా మనం చేస్తాము, చెయ్యాలని పట్టుదలగా ఉంటే ఖచ్చితంగా ఏ పనైనా సాధిస్తాం. మనం చేయలేము అనుకుంటే ఏది చేయలేం. అందుకే మనం ఖచ్చితంగా ప్రయత్నిస్తే ఏదైనా సాధిస్తాం.